ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణం నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలమని ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభువా. నీవిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకందరికీ దయచేయండి నా ప్రభువా. ఈ సమయమున తండ్రి, మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దేశాన్ని కాపాడండి అయ్యా. దేశ ప్రజలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా. నిన్ను ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి. వారితో మీరు మాట్లాడండి అయ్యా. నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు నా ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు. అటువంటి ఆత్మీయ భారము కలిగి ప్రభువా, ప్రతి ఒక్కరి నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది అంటున్నావు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ యొద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా నా ప్రభువా, నా యొక్క ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. నీలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి అయ్యా. మేము ఎప్పుడు బలహీనులం, అప్పుడు మమ్మల్ని బలవంతులుగా చేయండి. మా యొక్క ఆత్మీయ జీవితాలను దినదినము కూడా ప్రభువా అభివృద్ధి చేసుకుని నీలో ముందుకు సాగే ధన్యత మాకందరికీ దయచేయండి దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సహాయాన్ని ఎల్లవేళలా దయచేయండి నా ప్రభువా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి దేవా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి దేవానికి స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డలు, యవ్వని బిడ్డల తండ్రి, ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి, కాపాడండి నా ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములు బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి వాదార్పణ దయచేయండి నా ప్రభువా. అటువంటి వారు మా మధ్య లేకుండా చేయండి నా ప్రభువా. దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడు నీవు అంటున్నావు తండ్రి. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి అయ్యా. దావీదు కుమారుడా, నీ కృప మమ్మల్ని దాటిపోనివద్దయ్యా. నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నానయ్యా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచు తిరుగుచుండగా ప్రభువా, అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు నా ప్రభువా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి తండ్రి. ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా. దొంగలతో మీరు మాట్లాడండి అయ్యా. నరహంతకులతో మీరు మాట్లాడండి తండ్రి.
వారి బ్రతుకులను సరిచేయండి నా ప్రభువా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి అయ్యా. అటువంటి వారెవరు మా మధ్యన లేకుండా చేయమని అడుగుచున్నాను దేవా. వారి ద్వారా ఎవరికి ఎటువంటి కష్టం కానీ ఆపద కానీ సంభవించకుండా మీరే సహాయం చేయండి నా ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున మీరు భద్రపరచమని అడుగుచున్నానయ్యా. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునికడు నిద్రపోడు అంటున్నారు తండ్రి. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. మేము ఎప్పుడు బలహీనలం అప్పుడు మమ్మల్ని బలవంతులుగా చేయండి నా ప్రభువా. మా బలహీన సమయంలో నీ బలాన్ని మాకు ప్రసాదించమని అడుగుచున్నాను తండ్రి. నేను మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువా దినదినము కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెంది నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా. మా దేశంలో ఉన్న పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి నాయన. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులు నడుచున్నాను నా ప్రభువా. నాయన సహాయం చేయండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభువా. నాయన ఏ దుష్టుడి కొన్ని బిడ్డల మీద పడకుండా మీరే కాపాడండి నాయన. బాల్యం నుండి నీ ఎందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నారు ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ ఎందు భయం కలిగి భక్తి కలిగి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో బలపరచండి, స్థిరపరచండి. యవనెచ్చల నుంచి మీరు దూరపరచండి అయ్యా. వారి యొక్క ఆలోచనలోను, తలంపుల్లోను, నడతల్లోను, క్రియల్లోను మీరే ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. వారి చదువుల్లో సహాయం చేయండి. ఎంతోమంది దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు ప్రభువా. వారికి నీ కాపుదలని భద్రత దయచేయండి నా ప్రభువా. వారి ప్రతి అవసరతను అక్రతను నీ నామములో తీర్చండి దేవా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నాయన ఎవరిని బిడ్డల చదువుల్లోను నాయన వారు చేసే ప్రతి పనుల్లోనూ ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేయండి. నీ రెక్కల చోటున భద్రపరచమని అడుగుచున్నానయ్యా. యవన కాలమంది నీ కాడి మోయిట నరునికి మేలు అంటున్నారు తండ్రి. అటువంటి మేలైన జీవితమును ప్రభువా బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నాయన చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీలో ముందుకు సాగించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా. నాయన దినదినము నీ కాపుదలని భద్రత దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి నా ప్రభువా. సహాయం చేయండి, నీలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నాయన నీ సాటి అయిన సహాయాన్ని సిద్ధపరచండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు నా ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితాల్లో మీరే ఉండి నడిపించండి నా ప్రభువా. నాయన వివాహాలకు కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రభువా. కానా వివాహంలో మీరు ఉండి నడిపించిన రీతిగా నా ప్రభువా ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించండి నా ప్రభువా.
ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ నామానికి మహిమకరముగా జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి నా ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరిచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యంతో నింపండి, నీ రెక్కల చాటున భద్రపరచండి దేవా. నాయన వారి ప్రసవ దినములు మీరు తోడయండి అయ్యా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా మీరే సహాయం చేయండి తండ్రి. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి, కాపాడండి తండ్రి. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి నా దేవా. నీకు వందనాలు నా ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలమే హోవిచ్చు బహుమానం అంటున్నారు. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు నా ప్రభువా. మీరిచ్చిన గర్భఫలాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఆరోగ్యంతో నింపండి నా ప్రభువా. వారిలో ఉన్న లోపాలను సరిచేసిన ఆయన మూయబడిన ప్రతి గర్భాన్ని తెరవండి నా ప్రభువా. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని అందించండి నా ప్రభువా. వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నాయన. ప్రతి గర్భము కూడా తెరవబడటానికి సహాయం చేయండి తండ్రి. వారి పట్ల నీ కృపను దయచేయండి దేవా. నీకే స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఉన్న అవసరతలన్నీ తీర్చండి. ఎవరే సమస్యల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు, అక్రతలన్నీ కూడా నీ నామములో తీర్చండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి నాయన. అంగీకరించండి నా ప్రభువా. సహాయం చేయండి తండ్రి. ఎవరే కష్టాల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేసి ప్రతి ఒక్కరి కష్టాల నుంచి వారికి విడుదల దయచేయండి. సమస్యల నుంచి తప్పించండి. ప్రతి బంధకాల నుంచి విడిపించమని మీరే మహిమ పొందమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా అన్యోన్యముగా జీవించటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతులు నడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రాలు. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించడానికి సహాయం చేయండి నా ప్రభువా. నాయన వారి యొక్క దాంపత్య జీవితాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవు మాత్రమే తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను జరిగించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరే పాపం అనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి నా ప్రభువా. త్రాగుడు నుంచి విడుదల దయచేయండి. వ్యభిచారం నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల దయచేసి నా ప్రభువా. నాయన వారిలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించి ప్రభువా నీలో ముందుకు సాగించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రాలు నాయన. నీకే స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణములో దినదినము నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రభువా.